అవని అయితే అక్షయ్‌తో ఇలా అంటూ ఉంటుంది. "మీ పాపని మీ పక్క నుంచి నా పక్కకి వేసుకుంటేనే మీకు అంత కోపమొచ్చేసింది. అలాంటిది తల్లిలా నన్ను భావించే కన్నయ్యని బాధ పెట్టడము మీరు నాకెంత బాధ అనిపిస్తుంది. తను అకౌంట్‌కి డబ్బులెందుకండి ఎయలేదు? తన అకౌంట్ కార్డ్స్ అన్నీ ఎందుకు బ్లాక్ చేశారు?" అని చెప్పి అవని అయితే అక్షయ్‌ని అడుగుతూ ఉంటుంది. "మీరు చేసిన పద్ధతి ఏం బాగోలేదు" అనంటే, "నేను చేసిన పద్ధతి ఏం బాగోలేదని నువ్వెలా అంటావు? నేను చేసింది కరెక్టే. వాడికి డబ్బు విలువ తెలియాలని అలా చేశాను. వాడికి డబ్బు విలువ తెలియక ఎవరు ఏది చెప్తే అది వినేసి నచ్చినట్లుగా చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో 20,00,000 పెట్టి ఏదో ఇన్వెస్ట్ చేయమంటే అది చేసి 20,00,000 మోసపోయాడు. ఇప్పుడు ఆ విషయం నాకు కాదు, నాన్నకి తెలిస్తే వాడిని 4 తంతాడు. అలా తన్ననివ్వకుండా వాడిని నేను ఆపాను" అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్. "నా తమ్ముళ్ళ మీద నాకు బాధ్యత లేదని నువ్వు అంటున్నావేంటి? నా బాధ్యత నాకు తెలుసు. నువ్వు నాకేం గుర్తు చేయక్కర్లేదు. నా కమల్ మీద నీకే ప్రేమ ఉన్నట్లుగా చెప్తున్నావేంటి" అని అంటాడు అక్షయ్. ఆ మాటలకి అవని అయితే అది ఎంతో ప్రేమగా ఎప్పుడు అడగని కమల్ బండి కొనుక్కుంటున్నాడు. అలాంటిది మీరు డబ్బులు ఇవ్వకపోయేసరికి చాలా బాధపడ్డాడు అని చెప్పి అంటూ ఉంటాడు. "నాకు ఫోన్ చేస్తే సరిపోద్ది కదా" అంటే, "అత్తయ్య మీకు ఫోన్ చేశారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది." ఆ విషయానికి అత్తయ్య, పల్లవి అందరూ బాధపడ్డారు. కమల్ పాపం కోరి బైక్ కొంటానంటే డబ్బులు లేవని, ఇంట్లో కూడా డబ్బులు లేవని చాలా ఇదయ్యింది అనేది అంటూ ఉంటాడు. "ఆ విషయము నువ్వు ఫీల్ అవ్వకు. వాడికి కావాలంటే నేను చెప్తాను" అని చెప్పి అక్షయ్‌తో అంటూ ఉంటాడు. "అయినా మీరు ఏం చెప్పినా సరే నేను వినేదే లేదు. కమల్‌కి మాత్రం మీరు చాలా ఇది చేశారు. డబ్బులు ఇవ్వకపోవడం ఇది కాదు. చెప్పే పద్ధతిలో చెప్పాలి" అని చెప్పి అవని అయితే అక్షయ్‌కి చెప్తూ ఉంటుంది. కమల్